హైదరాబాద్లోనే ప్రముఖ వాస్తు సిద్ధాంతి దోమల నాగేంద్ర గురువు గారు. రుద్రాక్ష ధరించడం వల్ల వాస్తు దోషాలు అనేవి తొలగిపోతాయా? సో మాల కొనుక్కుంటారు, షాప్కి వెళ్ళేసి రుద్రాక్ష వేసుకుంటారు, కానీ దానికి కూడా లిమిట్ పీరియడ్ ఉంటుంది. ఎందుకని మీకు 100% రిజల్ట్ ఉంది? పుస్తకం చదువుకుంటూ పోయి ఎగ్జామ్ రాయడం కాదు, ఇది ఒక పరిశీలన, డిఫరెంట్ కేస్ స్టడీ. సో ఎక్కడ ఏది మైనస్ అయితే ఎలా ఉందన్నది ఆ వాస్తులోపు సిద్ధాంతులను వెంటాడుతుంది అంటున్నారు, ఇది నిజమేనా? పచ్చి నిజమండి. ఎందుకు అనంటే చాలామంది ప్రవచనకర్తలు వాస్తు అనేది లేదు, అదంతా భూత కల్పన, దానివల్ల డబ్బులు నాశనం చేసుకోవద్దు అని స్టేజీల మీద చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఉద్దేశం ఏ ప్రవచనకర్త చెప్పాడని, ఎవరి ప్రభావం పడిందని అడగండి. మీరు డైరెక్ట్గా అడిగితే ఆన్సర్ కూడా డైరెక్ట్గా ఉంటుంది స్వామి. గరికపాటి వారు కొన్ని Yes, వీడియోల్లో చెప్పడం. నేను ఎవరింటికి వెళ్ళినా కూడా మన గరికపాటి గురించి చెప్తూ ఉంటారు. సరే గరికపాటి గారు వాస్తు నమ్మద్దు అన్నారు కదండి, గాలి వెలుతురు మాత్రమే వాస్తు అంటారని చెప్పారు. నేను అదే గరికపాటి గురించి చెప్తున్నాను. ఆయన మ్యారిటల్ లైఫ్ ఏమైందండి? వైవాహిక జీవితం అంత దారుణంగా ఉంటుందని నా జీవితంలో కూడా ఇంత నా కళలో కూడా ఊహించలేదు. ఏమైపోయింది? హిందూ మతంలో ఇంకొంతమంది దేవుడే లేడు అని ప్రచారం చేస్తున్నారండి. నేను అడుగుతాను, నాయన దేవుడు లేడు అంటే నువ్వు ఏమైనా చేయంటావా? దేవుడు శిక్షించే దేవుడు లేడంటే నువ్వు ఏ పని చేయాలన్నా? ఎవరినైనా దోచుకోవచ్చు, ఎవరినైనా రేప్ చేయొచ్చు, ఎవరినైనా చంపేయచ్చు అని నువ్వు చెప్తున్నావా? సమాజానికి నువ్వు చెప్పే మంచి మాట అదేనా? దేవుళ్ళు లేరని తిట్టే వాళ్ళకు ఛాలెంజ్ విసురుతున్నా, నాయన దేవుళ్ళు లేరు కానీ ఒక 1000 మందికి ఉద్యోగ ఉపాధి చూపించు. వాస్తు దోషాన్ని 100% కట్ చేసే గురువు గారు అని మీకు వరంగల్ సైడ్ కూడా పేరుంది కదా, ఏంటి మీ ప్రత్యేకత? సో ఈ వాస్తు పండితుడు కూడా ఒక వాస్తును కరెక్ట్ చేయాలంటే తను ఫాలో అవ్వాల్సినవి కొన్ని ఉంటాయి. సో అది ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్ వస్తూ ఉంటుంది.